కామారెడ్డిలో తనపై పోటీ చేస్తానంటున్న రేవంత్ రెడ్డికి ఇక్కడే ప్రజలు బుద్ధి చెప్పాలంటూ కేసీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని 50 లక్షల నగదుతో పట్టుబడిన వ్యక్తిని తన మీదే పోటీకి నిలపాలంటూ కాంగ్రెస్ ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఎవరికి ఎలా బుద్ధి చెప్పాలో తీర్పు చెప్పాలో కామారెడ్డి ప్రజలపై ఉందని కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ టికెట్లు అమ్ముకున్నారని హరీష్ మాట్లాడుతున్నారని, కానీ కోకాపేట భూములు అమ్ముకున్నది మీరే అంటూ గులాబీ పార్టీపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఆలుగడ్డ అమ్ముకునే వ్యక్తి వాళ్ళ భూములు కబ్జా పెట్టి అమ్ముకుంటున్నారంటూ మంత్రి తలసానిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 10 ఏళ్లు బీఆర్ఎస్ కి అవకాశం ఇచ్చారని, ఒక్క అవకాశం కాంగ్రెస్ కి ఇవ్వాలంటూ సికింద్రాబాద్ సభలో రేవంత్ పిలుపునిచ్చారు. రేవంత్ పోటీ చేస్తున్న కొడంగల్లో బీఆర్ఎస్ మళ్లీ విజయం సాధించడానికి స్కెచ్ గీస్తోంది. కొడంగల్లో కేటీఆర్ ప్రచారం చేశారు. జనంలో ఉండే ఎమ్మెల్యే కావాలా, జైలుకు పోయే దొంగ కావాలో తేల్చుకోవాలని పిలుపునిచ్చారు ఆయన. కొడంగల్లు నాశనం చేసిన వ్యక్తి రేవంత్ అని, 50 లక్షలతో అడ్డంగా దొరికిన దొంగ రేవంత్ అన్నారు కేటీఆర్. పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు ముగిశాయి. మొత్తం 13 గంటల పాటు ఈ సోదాలు జరిగాయి. అయితే మిగిలిన చోట్ల ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. పొంగులేటి ఇల్లు, సంస్థలు, బంధువుల ఇళ్లపై ఇలా మొత్తం 30 చోట్ల దాడులు జరిగాయి. అయితే ఐటీ అధికారులు తన అల్లుడిపై చేయి చేసుకున్నారని టీవీ9 బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ లో పొంగులేటి సంచలన ఆరోపణ చేశారు. తన అల్లుడిని అరెస్ట్ చేస్తామని బెదిరించారని చెప్పారు ఆయన. అకౌంటెంట్ ను కూడా మానసికంగా వేధించారని అన్నారు. తెలంగాణ ఎన్నికల కోసం 11 పెండింగ్ సీట్లపై బీజేపీ కసరత్తులు చేసింది. మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థిగా రామచంద్రరావు పేరు ఖరారైంది. దీంతో ఆయన అనుచరులు సంబరాలు చేసుకున్నారు. పెద్దపల్లి బీజేపీ అభ్యర్థిగా ప్రదీప్ రావు పేరు ఫైనల్ అయ్యారు. శేరలింగంపల్లి అభ్యర్థిగా రవికుమార్ యాదవ్ ను బరిలోకి దించుతున్నారు. కాంగ్రెస్ నేతల ప్రచారంపై ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రచారం అనుకున్న స్థాయిలో లేదని, నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. యాక్టివ్ గా ప్రచారం నిర్వహించాలని సూచించారు. ఇక పెండింగ్ లో ఉన్న తొంగతుర్తి, సూర్యాపేట, మిర్యాలగూడ, చార్మినార్ సీట్లపై కూడా వేణుగోపాల్ చర్చించారు. సూర్యాపేట టికెట్ కోసం కాంగ్రెస్ లో ఫైట్ ముదిరింది. టికెట్ నాదే అంటూ నామినేషన్ దాఖలు చేశారు దామోదర్ రెడ్డి. అయితే ఇదే స్థానం నుండి పటేల్ రమేష్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. గతంలో సూర్యాపేట నుండి దామోదర్ రెడ్డి పోటీ చేసినప్పుడు తాను పూర్తిగా సహకరించారని, ఇప్పుడు తనకాయన సహకరించాలని కోరారు రమేష్ రెడ్డి. జన్నారంలో బీజేపీ సింహగర్జన సభలో పాల్గొన్నారు బండి సంజయ్. ఈ మీటింగ్ లో సీఎం అంటూ నినాదాలు చేశారు కార్యకర్తలు. ఈ నినాదాల వల్లే పోస్ట్ పోయిందన్నారు బండి. మరోవైపు కాంగ్రెస్ కి ఓటేస్తే బీఆర్ఎస్ కి వెళ్తారన్నారు. ఇవాళ ఏకాదశి మంచి రోజు కావడంతో తెలంగాణలో నామినేషన్ల పర్వం పీక్స్ కి చేరింది. నామినేషన్లకు రేపే ఆఖరి రోజు కావడంతో అభ్యర్థులు నామినేషన్ కేంద్రాలకు పోటెత్తారు. ఇలాంటి టాప్ 9 వార్తల్ని నామినేషన్ల పర్వంలో చూద్దాం. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం రణరంగంగా మారింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు వర్గాలు రాళ్లు రువ్వుకున్నాయి. ఈ దాడిలో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఇరు వర్గాల ఘర్షణతో రణరంగాన్ని తలపించింది ఇబ్రహీంపట్నం. కాంగ్రెస్, బీఆర్ఎస్ ర్యాలీలు ఎదురెదురుగా రావడంతో ఉద్రిక్తత ఏర్పడింది. ఆ తర్వాత ఇరు వర్గాలని పోలీసులు చెదరగొట్టారు. అయితే పథకం ప్రకారమే బీఆర్ఎస్ నేతలు రాళ్ల దాడికి దిగారని అక్కడి కాంగ్రెస్ అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డి ఆరోపించారు. తమకున్న ప్రజాదరణ ఓర్వలేక దాడులకు పాల్పడ్డారని మండిపడ్డారాయన. రౌడీలతో తమ కార్యకర్తలపై దాడులు చేయించారని విమర్శించారు. దాడులకు పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని మల్రెడ్డి రంగారెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ 2 సెగ్మెంట్లలో నామినేషన్ దాఖలు చేశారు. హైదరాబాద్ నుండి ప్రత్యేక హెలికాప్టర్లో గజ్వేల్ కి వెళ్లారు. తొలుత గజ్వేల్ ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ వేశారు. ఆ తర్వాత కామారెడ్డిలో నామినేషన్ దాఖలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి బరిలో ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ తన నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. సిరిసిల్ల నుండి కేటీఆర్ 5వసారి బరిలో నిలిచారు. నామినేషన్ దాఖలు కంటే ముందు కేటీఆర్ ప్రగతి భవన్ లో ప్రత్యేకంగా పూజలు చేశారు. సాయంత్రం కొడంగల్లో నిర్వహించే రోడ్ షోలో పాల్గొన్నారు. సిద్దిపేటలో నామినేషన్ దాఖలు చేశారు మంత్రి హరీష్ రావు. సిద్దిపేట వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో హరీష్ రావు ప్రత్యేకంగా పూజలు చేశారు. స్వామివారి సన్నిధిలో నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. అనంతరం ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేసి ఆర్ఓ ఆఫీసులో 2 సెట్ల నామినేషన్ పత్రాలు సమర్పించారు. కాంగ్రెస్ నుండి పాలేరు అభ్యర్థిగా పొంగులేటి నామినేషన్ దాఖలు చేశారు. భారీ ర్యాలీగా పాలేరుకు వెళ్లారు పొంగులేటి ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ సోదాలు జరుగుతుండగానే నామినేషన్ వేసేందుకు ఐటీ అధికారులు అనుమతిచ్చారు. దీంతో అనుచరులతో భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు ఆయన. నిజామాబాద్ జిల్లా బోధన్లో నామినేషన్ కి స్కూటీపై వెళ్లారు ఎమ్మెల్సీ కవిత. ట్రాఫిక్ జామ్ కావడంతో స్కూటీపై వెళ్లారు. బీఆర్ఎస్ అభ్యర్థి షకీల్ కు మద్దతుగా వెళ్లారు కవిత. 2 వీలర్ పై వెళ్లడంతో గన్మెన్లు, అనుచరులు పరుగులు తీయాల్సి వచ్చింది. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గానికి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నామినేషన్ వేశారు. నామినేషన్ వేయడానికి మధిర
కార్యాలయానికి భారీ ఎత్తున పార్టీ కార్యకర్తలు అభిమానులతో కలిసి వెళ్లి నామినేషన్ వేశారు. మదిర నియోజకవర్గానికి 4వసారి భట్టి విక్రమార్క పోటీ పడుతున్నారు. ఎల్బీ నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్ రెడ్డి దిల్సుఖ్ నగర్, కొత్తపేట, కర్మాన్ ఘాట్ దేవాలయాల్లో పూజలు చేసి నామినేషన్ దాఖలు చేశారు. అటు ఖైరతాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా పి విజయారెడ్డి ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు. ఇక కూకట్పల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి బండి రమేష్ కేపీహెచ్పీ కాలనీ నుండి డప్పు చప్పుళ్లు, గుర్రాలు, ఒంటెల ఊరేగింపుతో ర్యాలీతో వచ్చి నామినేషన్ వేశారు. కామారెడ్డి గులాబీ క్యాడర్ కు వార్నింగ్ ఇచ్చారు దళపతి. ఇక బీజేపీ తన అభ్యర్థులకు బీఫామ్లు ఇస్తోంది. ఇలాంటి టాప్ 9 తెలంగాణ పాలిటిక్స్ ఇప్పుడు చూద్దాం. నామినేషన్లకు ఒక్కరోజే గడువు ఉండటంతో బీజేపీ వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది. తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి తమ అభ్యర్థులకు బీఫామ్లు ఇచ్చారు. డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని చెప్పారు ఆయన. అప్పుడే అభివృద్ధి సాధ్యమన్నారు. ప్రజల నుండి బీజేపీకి మంచి స్పందన వస్తోందని ధీమాగా చెప్పారు. కామారెడ్డి బీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ నివాసంలో కేసీఆర్ సమావేశమయ్యారు. ఇటీవల కామారెడ్డిలో చోటు చేసుకున్న వివాదాలపై ఆరా తీశారు. గ్రూప్ తగాదాలు వీడాలని, కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు ముఖ్యమంత్రి. పార్టీ గీత దాటితే ఎంతటి వారైనా క్రమశిక్షణ చర్యలు తప్పవన్నారు. తెలంగాణలో అధికారంలోకి వస్తే మైనార్టీలకు 4,000 కోట్లతో ప్రత్యేక బడ్జెట్ ప్రకటిస్తామని కాంగ్రెస్ పార్టీ తమ హైదరాబాద్ డిక్లరేషన్లో తెలిపింది. ప్రత్యేక మైనార్టీ సప్లాన్ ఏర్పాటుకు హామీ ఇచ్చింది. ఏడాదికి 1,000 కోట్లతో మహిళలు, యువతకు రుణాలిస్తామని ఈ డిక్లరేషన్లో ప్రకటించారు. ఇంటి నిర్మాణానికి 5 లక్షల సాయం, పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్థులకు 1,00,000 భృతి ఇస్తామన్నారు. తెలంగాణలో టీడీపీ సర్వనాశనం కావడానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావే కారణమని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాలకుర్తిలో విమర్శించారు. అలానే తాను జైలుకు వెళ్లడానికి కూడా ఆయనే కారణమన్నారు. ఎర్రబెల్లి శత్రువులతో చేతులు కలిపి నమ్మక ద్రోహం చేసిన మోసగాడని విమర్శించారు. అయితే రేవంత్ రెడ్డి ఒక ఐటమ్ సాంగ్ అంటూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కౌంటర్ ఇచ్చారు. తన కాళ్లు మొక్కిన చరిత్ర రేవంత్ రెడ్డిది అన్నారు. గోడల మీద రాతలు రాసుకునే నీకు 1,000 కోట్ల ఆస్తులు ఎక్కడివి అంటూ రేవంత్ ని ప్రశ్నించారు ఆయన. రేవంత్ జీవితం ఎలా స్టార్ట్ అయిందో తెలుసు అంటూ ఎర్రబెల్లి అన్నారు. ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ కు బలం పెరిగింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి కాంగ్రెస్ టికెట్ ఆశించిన మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు సంభాని చంద్రశేఖర్ బీఆర్ఎస్ లో చేరారు. ఎంపీ నామా నాగేశ్వరరావు, గాయత్రి రవి సమక్షంలో గులాబీ గూటికి చేరారు. మునుగోడులో బీజేపీ తరపున కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రచారం చేశారు. ఇక్కడ నుండి చలమల కృష్ణారెడ్డి బరిలో ఉన్నారు. ఇక్కడ 10 కిలోమీటర్ల దూరంలో గులాబీ, కమలం కనిపిస్తున్నాయని చెప్పారు ఆయన. బీఆర్ఎస్ ను కూకటి వేళ్లతో పెకిలించాలని అనురాగ్ ఠాకూర్ పిలుపునిచ్చారు. పొత్తులో భాగంగా సిపిఐ నేతలను మర్యాదపూర్వకంగా కలిశారు తుమ్మల నాగేశ్వరరావు. ఖమ్మంలో తనకు మద్దతివ్వాలని కోరారు. కాంగ్రెస్, సిపిఐ శ్రేణులు ఐక్యంగా పనిచేయాలంటూ 2 పార్టీల కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సనత్ నగర్ నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. అంతకుముందు మారేడుపల్లిలో తన నివాసంలో తన తల్లి ఆశీర్వాదం తీసుకున్నారు. అటు అంబర్పేట బీఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేష్ డప్పు వాయిద్యాలు, బోనాలు, కేరళ సింగారి మేళం మధ్య భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు. చేసిన అభివృద్ధి గురించి ప్రజలకు వివరించేందుకే ఏపీ వై నీడ్స్ జగన్ అనే కార్యక్రమం. పేదల సంక్షేమం కోసం వైఎస్ఆర్ ఒక అడుగు వేస్తే జగన్ 10 అడుగులు వేశారన్న ఏపీ మంత్రి. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా. ఇలాంటి టాప్ 9 న్యూస్ ఆంధ్ర టుడేలో చూద్దాం. 4.5 ఏళ్లలో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తున్నామన్నారు గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలిగిరి. ఈ రాష్ట్రానికి తిరిగి జగనే సీఎం కావాలి అనే అంశాన్ని తెలియజేయడానికి ఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. గుంటూరు శ్యామల నగర్లో ఉన్న సచివాలయం దగ్గర ఈ కార్యక్రమం జరిగింది. ఏపీలో సామాజిక విప్లవానికి నాంది పలికామన్నారు మంత్రి మేరుగ నాగార్జున. చంద్రబాబు 600కు పైగా హామీలిచ్చి మోసం చేశారన్నారు. సామాజిక సాధికార బస్సు యాత్ర ఎందుకు అవసరమో ప్రజలకు వివరిస్తామన్నారు మేరుగ. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ప్రతి ఒక్కరికి సాధికారత దక్కింది అన్నారు ఎంపీ మోపిదేవి. కృష్ణా జిల్లా పామరులో వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర సందర్భంగా ఈ సభలో ప్రసంగించారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి పేదల కోసం 2 అడుగులు ముందుకేస్తే జగన్ 10 అడుగులు ముందుకు వేశారన్నారు మంత్రి అమర్నాథ్. టీడీపీ పాలనలో బలహీన వర్గాలకు ఎలాంటి గుర్తింపు లేదన్నారు. సీఎం జగన్ పాలనలో మాత్రం బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేశామన్నారు. అందుకే మళ్లీ వైఎస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు మంత్రి. విశాఖ జిల్లాలో సామాజిక సాధికార బస్సు యాత్రలో పాల్గొన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సామాజిక న్యాయం కల్పించడంలో సీఎం జగన్ దేశానికే రోల్ మోడల్ అన్నారు వైసీపీ నేతలు. రాజ్యసభకు 4 బీసీలను పంపిన ఘనత ముఖ్యమంత్రిది అన్నారు. రాష్ట్రంలో చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర 12వ రోజుకు చేరింది. ఉత్తరాంధ్రలో ప్రారంభించిన బస్సు యాత్ర అనకాపల్లికి చేరింది. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్పై విచారణ వాయిదా పడింది.
ఈ నెల 30కి విచారణ వాయిదా వేసింది సుప్రీంకోర్టు. 500 కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు పిటిషన్ వేశారు. క్వాష్ పిటిషన్ పై తీర్పు తరువాతే 500 పిటిషన్ పై విచారణ జరగనుంది. క్వాష్ పిటిషన్ పై గత నెలలోనే వాదనలు ముగిశాయి. దీనిపై తీర్పును వాయిదా వేసింది జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేలా త్రివేది బెంచ్. కడప జిల్లాలో పార్టీ నేతలతో సమావేశమయ్యారు ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి. కొప్పర్తి పారిశ్రామిక వేడలో ఆల్ డిక్సన్ సీసీ కెమెరాల పరిశ్రమను ఆమె పరిశీలించారు. జిల్లాలోని బీజేపీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సమస్యల పరిష్కారం కోసం విజయవాడలో విద్యార్థి సంఘాలు ఆందోళన చేయగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. తృణమూల్ అగ్గిబరాట అయిన మహువా మొయిత్రాపై వేటు వేయడానికి రంగం సిద్ధమైంది. ఇక పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. ఇలాంటి టాప్ 9 నేషనల్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. ప్రశ్నల కోసం డబ్బులు అడిగిన వివాదంలో తృణమూల్ ఎంపీ మహువా మొయిత్రాను లోక్సభ నుండి బహిష్కరించాలని ఎథిక్స్ కమిటీ సిఫారసు చేసింది. ఈ నివేదికను 6 సభ్యులు ఆమోదించారని, 4 వ్యతిరేకించారని ఎథిక్స్ కమిటీ చైర్మన్ వినోద్ సోన్కర్ చెప్పారు. ఆమోదించిన 6లో సస్పెండ్ అయిన కాంగ్రెస్ ఎంపీ ప్రణీత్ కౌర్ ఉన్నారు. పూర్తి స్థాయి నివేదికను లోక్సభ స్పీకర్ కు రేపు సమర్పిస్తామని సోన్కర్ తెలిపారు. తృణమూల్ ఎంపీ మహువా మొయిత్రాపై ఎథిక్స్ కమిటీ ఇచ్చిన నివేదికపై విపక్ష ఎంపీలు డీసెంట్ నోట్ ఇచ్చారు. ఎథిక్స్ కమిటీ దర్యాప్తు సరిగా లేదు అన్నది విపక్ష ఎంపీల వాదన. మహువాపై ఆరోపణలు చేసిన దర్శన్ హీరానందానిని విచారించాలి అన్నది వీరి డిమాండ్. మహిళను అవమానించడాన్ని తాము సహించలేమని బీఎస్పీ ఎంపీ డానిష్ అలీ అన్నారు. తృణమూల్ ఎంపీ మహువా మొయిత్రాకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ బాసటగా నిలిచారు. మహువాను రాజకీయంగా టార్గెట్ చేశారని, దీనిపై పోరాడే సత్తా ఆమెకు ఉందని చెప్పారాయన. డబ్బులు తీసుకుని ప్రశ్నలు అడిగిన వివాదంలో మహువాకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవని, అటువంటప్పుడు ఆమెను లోక్సభ నుండి బహిష్కరించాలంటూ ఎథిక్స్ కమిటీ నివేదిక ఇవ్వటం దారుణమన్నారు అభిషేక్ బెనర్జీ. డిసెంబర్ 4 నుండి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమావేశాలు డిసెంబర్ 22 వరకు అంటే 19 రోజులు కొనసాగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. మొత్తం 19 రోజుల్లో 15 రోజుల పాటు సభా కార్యకలాపాలుంటాయి. కాంగ్రెస్ కు అధికారం ఇస్తే దేశం అభివృద్ధిలో రివర్స్ గేర్ లో వెళుతుంది అన్నారు ప్రధాని మోదీ. వాహనాలు వెనక్కి వెళ్లడానికి రివర్స్ గేర్ ఉన్నట్లే రివర్స్ గేర్ లో కాంగ్రెస్ కి నైపుణ్యం ఉంది అని మధ్యప్రదేశ్ లోని చతార్పూర్ సభలో ఎద్దేవా చేశారు ప్రధాని. మధ్యప్రదేశ్ లో గెలిస్తే అభివృద్ధి తిరోగమనంలో వెళుతుంది అన్నారు మోదీ. ప్రభుత్వాన్ని ఎమ్మెల్యేలు, ఎంపీలు నడుపుతారని మనం తప్పుగా అర్థం చేసుకుంటున్నామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. కానీ ప్రధాని మోదీ 90 మంది అధికారులే ప్రభుత్వాన్ని నడుపుతున్నారని మధ్యప్రదేశ్ లోని అశోక్ నగర్ లో చెప్పారాయన. ఈ 90 మంది ఆఫీసర్లలో ఎంతమంది ఓబీసీలు ఉన్నారు అంటూ రాహుల్ ప్రశ్నించారు. ఛత్తీస్గఢ్ లో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధీమాగా చెప్పారు. తొలిదశ ఎన్నికల తర్వాత ఈ విషయం స్పష్టమైందన్నారు. భూపేష్ బాగేల్ సర్కారు నిండా అవినీతిలో మునిగిందని అమిత్ షా విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకిలిస్తామన్నారు అమిత్ షా. బీహార్ అసెంబ్లీలో మాజీ సీఎం జతిన్ రామ్ మాంఝీ మీద సీఎం నితీష్ కుమార్ ఆగ్రహంతో ఊగిపోయారు. గతంలో ఎన్ను ముఖ్యమంత్రిని చేసి తాను చాలా పెద్ద తప్పు చేశారన్నారు నితీష్. 2 నెలల తరువాత తనకు అసలు విషయం బోధపడిందన్నారు. అయితే నితీష్ అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారంటూ జతిన్ రామ్ విమర్శించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలపై పెండింగ్ లో ఉన్న క్రిమినల్ కేసుల సత్వర పరిష్కారానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు చొరవ చూపాలంటూ సుప్రీంకోర్టు సూచించింది. అయితే ఈ కేసుల విచారణకు సంబంధించి ఏకరీతి మార్గదర్శకాలు రూపొందించడం కష్టమని సీజేఐ చంద్రచూడ్ నేతృత్వంలో ధర్మాసనం తెలిపింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 227 కింద సంక్రమించిన అధికారాలను ఉపయోగించుకోవాలని సూచించింది. గూఢచర్య ఆరోపణలతో ఖతార్లో ఉరిశిక్ష పడిన 8 మంది భారతీయ నేవీ అధికారుల కోసం భారత్ న్యాయ పోరాటం చేస్తోంది. మాజీ నేవీ అధికారుల మరణశిక్షను సవాల్ చేస్తూ ఖతార్లో అపీల్ చేశామని విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు. ఖతార్ అధికారులను కూడా సంప్రదిస్తున్నామని, న్యాయమైన తదుపరి చర్యలు తీసుకుంటామని వివరించారు. భారత్, అమెరికా మధ్య రేపటి 2+2 మంత్రుల చర్చలకు రంగం సిద్ధమైంది. అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ భారత్ కు చేరుకున్నారు. ఢిల్లీలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆయనకు స్వాగతం పలికారు. ఆ తర్వాత లాయిడ్ ఆస్టిన్ సైనిక వందనం స్వీకరించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు జరిగే పార్టీ చర్చల్లో భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి, నికీ హేలీ మధ్య షూ హీల్స్ పై వాదన జరిగింది. నికీ హేలీ ఎత్తు గురించి చెప్తూ 3 అంగుళాల హీల్స్ ధరించిన డిక్ షెనీగా వివేక్ అభివర్ణించారు. అందుకు ఆమె కౌంటర్ గా తాను ధరించేది 3 అంగుళాల హీల్స్ కాకుండా 5 ఇంచుల హీల్స్ ధరిస్తానని చెప్పారు. గాజా సిటీలో హమాస్ మిలిటెంట్ల కోసం ఇజ్రాయేలీ దళాలు జల్లెడ పడుతున్నాయి. హమాస్ కు చెందిన యాంటీ ట్యాంక్ మిజైల్ యూనిట్ అధిపతి అయిన అబూ మగ్జిట్ ను ఇజ్రాయెల్ ఫైటర్ జెట్ చంపేసింది. తమ మీద దాడులు చేయటంలోనూ తమ సైనికులను, పౌరులను చంపేయటంలో ఇతడు కీలక పాత్ర పోషించినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలుపుతోంది.
7 ఏళ్ల కిందట 1,00,000 కోట్ల రూపాయల విలువైన జరిమానా విషయంలో యాపిల్ కంపెనీకి షాక్ తగిలింది. ఐర్లాండ్ కు యాపిల్ కంపెనీ 1,00,000 కోట్లు చెల్లించాల్సిందేనని యూరోపియన్ కమిషన్ ఆదేశిస్తే అక్కడి కోర్టు మాత్రం వ్యతిరేకించింది. కానీ తాజాగా ఈ ఆదేశాలను EU కోర్టు సలహాదారు తప్పుపడుతూ యాపిల్ కంపెనీ జరిమానా చెల్లించాల్సిందే అన్నారు. ప్రముఖ కాఫీ బ్రాండ్ అయిన నెస్ప్రెస్సో మాజీ ఫుట్బాల్ స్టార్ అయిన డేవిడ్ బెక్హామ్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటికే ఆయన ఆస్తుల నికర విలువ 3,800 కోట్ల రూపాయలు. అయితే ఈ డీల్ విలువ ఎంతో ఆయన చెప్పలేదు. కానీ ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కు ఇదే అతిపెద్ద డీల్ అంటున్నారు.